హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మిస్ అవుతున్నారు. గౌతమి వెయిట్ లాస్ వీడియోలు ఎప్పుడు పెడతావు అని చెప్పి పెడతానబ్బా. ఒక్కొక్కటి ఫంక్షన్ టైములు, ఫంక్షన్ల సీజను, నెక్స్ట్ పండగ సీజన్ కదా. సో నేనేం చేసుకున్నా తిన్నా అవి వీడియో చేసి టైం పెట్టడానికి కుదరట్లేదన్నమాట. బట్ చాలామంది కోరిక మేరకు ఓకే ఫస్ట్ మళ్ళీ మిస్ అవుతున్నారు వెయిట్ లాస్వి అని చెప్పి సింపుల్గా చేసుకునే 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చాలా ఈజీగా చేసుకుని ఒక 1 మంత్ కనుక మనం ఇది డైలీ కనుక తీసుకుంటే ఎంత హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు అంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండే 2 హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చూపించబోతున్నాను. నేను చూపించబోతుంది అయితే చియా పుడింగ్స్ 2 రకాలు. ఒకటేమో కేసర్తో, అంటే లిటరలీ లైక్ అది రస్మలై లాగా ఉంటుంది టేస్ట్. ఎంత బాగుంటుందో అసలు. కేసర్ చియా పుడింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి బనానా పేస్ట్తో అనమాట. దీనికైతే చియా సీడ్స్ వచ్చి నేను ప్యూరో న్యాచురల్లో కొనుక్కుంటాను. ఎప్పుడు ఆన్లైన్లో కూడా తెప్పిస్తాను, కానీ ఎక్కువ ప్యూరో న్యాచురల్లో కొనుక్కుంటాను. సో పర్ డే వచ్చేసి చియా సీడ్స్ ఇంటేక్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో బాడీలో వాటర్ తగ్గిపోయి మరీ ఎక్కువ తీసుకుంటే అవి ఉబ్బుతాయి కదా, బాడీలోకి వెళ్ళినా కూడా కొంచెం డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది అని చెప్పి ఎక్కడో వాటి గురించి చదివాను అనమాట. సో పర్ డే వచ్చి 2 టేబుల్ స్పూన్ ఇంటేక్ వరకు మనం తీసుకోవచ్చని నేను చదివాను న్యూట్రిషనిస్ట్ సజెస్టెడ్ పేజెస్లో. సో ఇప్పుడైతే నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ చియా సీడ్స్, అలాగే ఒక 2 టీ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. దానిలో ఆల్మండ్ మిల్క్, అంటే ఒక 20 బాదం పప్పులు నేను నానబెట్టుకొని తర్వాత వాటిని పొట్టు తీసేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఆల్మండ్ మిల్క్ తీసుకున్నా. సో ఈ మిల్క్ అనేది మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు ఆల్మండ్ మిల్క్ వాడచ్చు, కోకోనట్ మిల్క్ వాడచ్చు, నార్మల్ ప్లెయిన్ గేదె పాలు, వెన్న తీసిన పాలు వాడచ్చు, ఆవు పాలు వాడచ్చు, సోయా మిల్క్ వాడచ్చు. ఓట్స్తో మిల్క్ చేసుకుంటాం. ఓట్స్ నానబెట్టి గ్రైండ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే మిల్క్ ఉంది, నేను రెసిపీ కూడా చూపించాను. ఓట్ మిల్క్ వాడచ్చు. సో మీ అవైలబిలిటీని బట్టి. ఇవి కొంచెం మునిగేంత వరకు కొద్దిగా ఎక్కువే, అంటే నానాక ఉబ్బుతాయి కదా. సో అందులో పోసేసి ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి 2 నానబెడుతున్నాను అనమాట. సో సుమారుగా వేస్తాను అబ్బా 2 టీ స్పూన్స్ వచ్చేట్టు, ఎందుకంటే డైలీ అలవాటే కదా. బట్ క్వాంటిటీ వైజ్గా అడిగితే 2 టీ స్పూన్స్. ఇంకో రెసిపీకి వచ్చేసి జస్ట్ నార్మల్గా చియా సీడ్స్ మాత్రమే నానబెట్టాను. ఒక రెసిపీకి ఏమో చియా సీడ్స్ అండ్ ఓట్స్ కలిపి నానబెట్టాను. ఒక రెసిపీకి వచ్చేసి చియా సీడ్స్ మాత్రమే. ఈ ఓన్లీ చియా సీడ్స్ రెసిపీ నాకు బాగా నచ్చింది అండ్ బాగా ఇష్టం కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకుంటే కంపల్సరీ చెప్తారు. ఈ చియా సీడ్స్ వచ్చేసి మనకి సూపర్ బజార్లో, ఆన్లైన్ అమెజాన్లో, బిగ్ బాస్కెట్లో అన్ని చోట్ల దొరుకుతాయి. సో ఇదైతే ఓవర్ నైట్ తర్వాత చక్కగా చూడండి ఎలా ఉబ్బున్నాయో. సో ఫస్ట్ అయితే ఓన్లీ చియా సీడ్స్ నానబెట్టిన దాంతో చూపిస్తున్నాను. సో చక్కగా అలా గుజ్జుగా కన్సిస్టెన్సీ భలే స్మూత్గా బాగుంటుంది. సో స్వీట్నెస్ కోసం హనీ వేసుకుంటున్నాను. హనీ వేసుకోవచ్చు. స్టివియా అని మనకి పౌడర్ దొరుకుతుంది, లేదా బ్రౌన్ షుగరు, లేదా కోకోనట్ షుగర్ అని దొరుకుతుంది. అలా రకరకాల ఆల్టర్నేట్స్ ఉన్నాయి పంచదారకి. సో మీకు దగ్గర ఉన్న దాన్ని బట్టి వాడుకోండి. తేనె అందరికీ దొరుకుతుంది కాబట్టి నేను తేనె వాడాను. సో అందులో వేడి పాలల్లో ఒక 5-6 కుంకుమ పువ్వు స్ట్రాండ్స్, ఒక 5 to 6 వేసి ఒక పావు గంట నానబెట్టాను అనమాట. సో పావు గంటకు చూసారా ఎంత మంచి కలరు, ఆ ఫ్లేవరు ఆ మిల్క్లోకి వచ్చేస్తుందో. సో ఆ మిల్క్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ చియా దాంట్లో వేసేసాను. అలాగే కొన్ని నానబెట్టిన బాదాన్ని ముక్కలు కట్ చేసుకున్నా, జస్ట్ పీసెస్ లాగా కట్ చేసుకున్నా. అవి ఏంటంటే మనకి మధ్యలో తింటున్నప్పుడు అవి తగులుతూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. బట్ ఎవ్రీథింగ్ హెల్దీ. ఇందులో మనం అసలు వేరేది అంటూ అన్హెల్దీ అన్నది ఏముంది చెప్పండి? పాలు, చియా సీడ్స్, పాలు కాల్షియం, చియా సీడ్స్ ఫైబర్, ఆల్మండ్స్ వైటమిన్ ఈ, సాఫ్రాన్ కూడా వెయిట్ లాస్ టీల్లో చాలా వాడతారని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను. ఇంకా బనానా వచ్చేసరికి మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడైతే ఒక మంచి బాగా పండిన బనానాని చిన్న చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. దీన్ని ఊరికే అంటే మీకు ప్రెజెంటేషన్ కోసం ఇలా బాటిల్లో ఆ బనానా ముక్కలు పేర్చి తర్వాత చియా సీడ్స్ వేసి ఇవన్నీ చూపిస్తున్నాం. కానీ
బట్ ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంత హడావిడి చేయవసరం లేదబ్బా, మనం నార్మల్గా అప్పుడు గిన్నెలో వేసేసుకొని తినేయచ్చు. కాకపోతే వీడియో కోసం అంటే ఏదో కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పి నేను మరి స్పెషల్గా అయితే చూపించలేనబ్బా, నాకు రాదు. నాకు అంత బాగా ప్రజెంట్ చేసి డిఫరెంట్గా చూపించడం కూడా నిజంగా చేత కాదు. సో ఉన్న దాంట్లోనే, తెలిసిన దాంట్లోనే ఏదో వాడాను అనమాట. సో కింద బనానా ముక్కలు పేర్చి పైన తయారు చేసిన పుడ్డింగ్ ఏదైతే ఉందో అది వేసి మళ్ళీ ఆ మిగిలిన బనానా ముక్కలు దాని మీద పేర్చి కొన్ని ఆల్మండ్స్, బాదం పప్పులు స్కిన్ తీసేసి జస్ట్ చిన్న చిన్న పొడవుగా స్లిట్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. అవి వేసి ఏదో చూపించాను, ట్రై చేశాను. ఇంకా మీ ఫ్రూట్స్ వచ్చేసి మీ ఇష్టం. బనానాతో పాటు ఇంకా మీరు కావాలంటే ఖర్జూరం వేసుకోవచ్చు. నేనైతే గ్రేప్స్ కూడా వేశాను. కొద్దిగా ఆల్మండ్ ముక్కలు వేసేసి కొద్దిగా ఇంట్లో రెడీగా ఉన్నాయి కాబట్టి వేశాను. సో మీరు దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, ఏదైనా తురుములాగా క్యారెట్ తురుములాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ స్వీట్గా ఉండే వెజిటబుల్స్లోనే కొంచెం స్వీట్గా ఉండేవి కదా, సో వీటికి బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ఇంట్లో రెడీగా గ్రేప్స్ ఉన్నాయి, సో గ్రేప్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి ఆ గ్రేప్స్ కూడా అలా కట్ చేసి వేసుకున్నాను అనమాట జార్లో. సో జార్లోనే వేసుకొని తినాలా గౌతమి అనే ఏమైనా డౌట్ ఉంటే మాత్రం చెప్తున్నా కదా, లేదు, ఓన్లీ ఫర్ ప్రజెంటేషన్ నేను ఇలా చూపిస్తున్నాను. ఇంతకని చూడు ఎంత బాగా ప్రజెంట్ చేద్దామని ట్రై చేసినా అదేంటోలాగా ఉంది చూడటానికి. బట్ ఓకే, నార్మల్గా అయితే గిన్నెలో వేసుకొని తినేయచ్చు అంతే. టేస్టీ చియా పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా అబ్బా, లిటరల్లీ అది చేస్తుంటేనే ఆ కేసర్, అదే సాఫ్రాన్ ఉంది కదా, కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు దాంట్లో వేయగానే ఆ ఫ్లేవర్ ఉంది. ఎంత వాసన, మంచి వాసన. అసలు ఇక నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే లిటరల్లీ లైక్ రస్మలై. చాలామంది స్వీట్ లవ్ చేస్తారు, స్వీట్ లవర్స్ ఉంటారు, బాగా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి, కానీ అమ్మో వెయిట్ పెరుగుతాము అన్న ఒక ఉద్దేశంతో దాన్ని అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నేనైతే ఆల్మండ్ మిల్క్ వేసా, అలా కాకుండా కోకోనట్ మిల్క్ వేసి చేయండి, ఇంకా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఒక కన్సిస్టెన్సీ థిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే తింటూ అదే చెప్తున్నాను అనమాట. మా తమ్ముడు ఉంటే ఎదురుగా రస్మలై లాగా ఉంది టేస్ట్ అని. అండ్ ఇదైతే రెండోది వచ్చేసి ఓట్స్ అండ్ చియా నానబెట్టుకున్నాం కదా. ఓట్స్ కూడా వెయిట్ లాస్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే, ఇవన్నీ నేను చెప్పవసరం లేదబ్బా. ఆల్రెడీ మన పాత వీడియోలు ఫాలో అయితే ప్రతి దాని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి ఇవన్నీ మనం ఛానల్ పెట్టిన కొత్తలోనే చెప్పాము. సో ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లోంచి తీసాక నేను ఈ 2 రెసిపీస్ ఒకేసారి చూపిస్తున్నాను మీకు. వీడియో కోసమనే 2 ఒకసారి చేశాను. మామూలుగా అయితే ఒక్కొక్క రోజు అలా చేసుకుంటా. నాకు హడావిడిగా అంటే ఈ ఓట్స్ దోశలు, ప్రోటీన్ దోశలు ఇలాంటివి వేసుకోవడానికి టైం లేనప్పుడు మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసే బ్రేక్ఫాస్ట్లు ఇవే, తొందరగా అయిపోతాయని. నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ తినేయచ్చు కదా. సో ఇది కొంచెం గట్టిగా అయింది, అందుకని చెప్పి ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 1 ఫుల్ టీ స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసరికి నేను ఓన్గా తయారు చేసుకుంటాను, కొన్నది కాదు. ఒక 12 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. ఆల్మండ్స్, బాదం, పిస్తా, వాల్నట్, నెక్స్ట్ జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే దోస గింజలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కలిపి లైట్గా రోస్ట్ చేసుకొని నేను పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అది 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే బాగా పండిన బనానా పేస్ట్ లాగా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో చెప్పనా, ఇందాకది వచ్చేసరికి రస్మలై లాగా ఉంటే ఇది పంచామృతం లాగా ఉంటుంది. మనకి గుళ్ళో పంచామృతం అని చెప్పి 5 రకాల ఫ్రూట్స్ వేసి పెడతారు కదా, అలా. దాంట్లో ఏం వేసానంటే బనానా పేస్ట్ వేసాను, కొద్దిగా తేనె వేసుకున్నాను. బాగా బనానా తీయగా ఉంటే కనుక అసలు తేనె పని కూడా ఉండదు. అండ్ లాస్ట్లో కొద్దిగా సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క మన డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది, బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని చదువుకున్నాం. చెప్పాను చాలాసార్లు నేను కూడా. నాకైతే కంప్లీట్గా ఫ్లాట్ స్టమక్ వచ్చేసింది అబ్బా, అసలు పొట్ట పూర్తిగా పోయింది ఈ డైట్ మధ్యలో. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ భవిష్య ఫంక్షన్ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పాను కదా, గెయిన్ అయినా కూడా వెయిట్ పెరిగినట్టు నాకు మెషిన్ మీద చూపిస్తుందే కానీ ఫిజికల్ అపియరెన్స్లో అయితే ఎక్కడ లావుగా ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే ఎవరు అనలేదు. బట్ పొట్ట వస్తుందేమో అనుకున్నా, బట్ పొట్ట కూడా అసలు రాలేదు. ఎందుకు అంటే
కొంచెం ఫుడ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వాకింగ్ అనేది నేను చాలా టైం లేక చేయట్లేదు, బట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇదిగోండి ఇలాంటి ఫుడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి, ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడైతే అందులో కొద్దిగా యాపిల్ ముక్కలు వేసుకున్నాను, అలాగే నానబెట్టిన గుమ్మడి గింజల్లో వైటమిన్ ఈ అండ్ జింక్ చాలా ఉంటుంది. అలాగే ఆల్మండ్ కూడా అంతే, నానబెట్టుకున్నాయే ఒక 4. అలాగే ఒక ఖర్జూరం వచ్చేసి మామూలు ఖర్జూరం కానీ డ్రై ఖర్జూరం కానీ, నార్మల్ది అయితే అలా కట్ చేసి వేసేసుకోవచ్చు. డ్రై ఖర్జూరం అయితే నైటే నానబెట్టుకునేటప్పుడు చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసేసి నానబెట్టేసుకోండి, అప్పుడు అది కూడా నాని మెత్తగా ఉంటుంది. అలాగే కావాలంటే అంజీర్ ముక్కలు వేసుకోవచ్చు, నల్ల ద్రాక్ష వేసుకోవచ్చు, మీ ఇష్టం అబ్బా. ఇంకా ఇవేమీ లేకపోతే ఒట్టిగా కూడా తినేయచ్చు. ఒట్టిగా ఓట్స్, చియా సీడ్స్, పాలు, తేనె, ఇంకేం వద్దు. దాల్చిన చెక్క అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది పొడిలాగా వేసుకోండి. ఇంకా అసలు ఈ ఫ్రూట్స్తో పని కూడా లేదు, ఎందుకంటే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ అందరికీ దొరకాలని లేదు. దొరికినా కూడా కొనుక్కోగలిగేంత ఇది కూడా స్తోమత కూడా ఉండకపోవచ్చు అందరికీ. అంటే నేను ప్రతి ఒక్కళ్ళని అనట్లేదు, కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఇవన్నీ వేసుకొని తింటేనే వెయిట్ తగ్గుతాము, ఇవన్నీ ఉంటేనే మనకి వర్క్ అవుతుంది అని అనుకోవద్దు. హ్యాపీగా ఒట్టిగా చియా సీడ్స్, ఓట్స్ చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి, చియా సీడ్స్ దొరుకుతాయి. ఇవి 2 తెచ్చుకోండి. పాలు ఇంట్లో ఎలా అయినా వాడతాము, తేనె కూడా లేకపోతే బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదంటే ఒక బనానా వేసుకోండి, అరటిపళ్ళు దొరుకుతాయి కదా స్వీట్నెస్ కోసం. కొంచెం దాల్చిన చెక్క పొడి చేసి పెట్టుకోండి, అది వేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరంలా. ఇది కూడా అబ్బా తింటుంటే నాకైతే గుళ్ళో పంచామృతమే గుర్తొచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. వీటితో పాటు వర్కౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.